హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణ ఛానల్. ఈరోజు నేను మిరియాల రసం చేస్తున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ బాగవుతుంది. అందుకు ముందుగా ఒక నిమ్మకాయంత సైజు చింతపండు శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ధనియాలు సపరేట్గా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి జీలకర్ర, కరివేపాకు, మిరియాలు వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేయించుకోవాలి. జీలకర్ర తొందరగా వేగుతుంది కాబట్టి అందులో ధనియాలు వేయించుకోకూడదు. స్టవ్ పై గిన్నె పెట్టి ముందుగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేశాక 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేయించిన జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మరుగుతున్న రసంలో ఈ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఉడికించాలి. మిరియాల రసం ఉడికాక చాలా మంచి స్మెల్ వస్తుంది. మిరియాల రసం రెడీ అయ్యింది. ఇక పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వట్టి మిరపకాయలు వేసి అలాగే వెల్లుల్లి వేసి గోల్డ్ కలర్లో జీలకర్ర వచ్చాక పోపును మిరియాల రసంలో వేసుకొని మూత పెట్టేసేయాలి. అంతేనండి, మిరియాల రసం రెడీ అయింది.